హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే ఎన్ఐటి ఢిల్లీ అండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అది కూడా నాన్ టీచింగ్ పొజిషన్ కి వేకెన్సీస్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. దీనికి లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి 18th ఫిబ్రవరి అండి, 2024 18th ఫిబ్రవరి. ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. ఈ నాన్ టీచింగ్ పొజిషన్ లో గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పొజిషన్ కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. గ్రూప్ బిలో ఒక 4 పొజిషన్స్ కి, అలాగే గ్రూప్ సిలో ఒక 6 పొజిషన్ కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. మనం ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. గ్రూప్ బికి క్వాలిఫికేషన్ ఏంటి, గ్రూప్ సికి క్వాలిఫికేషన్ ఏంటి, దాని శాలరీ స్ట్రక్చర్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్ గా చూసుకుంటే గ్రూప్ బి పొజిషన్స్ అండి. గ్రూప్ బి పొజిషన్ లో మనకి టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. దీనికి పే లెవెల్ చూసుకుంటే పే లెవెల్ 6 అండి. అంటే మీకు 35,400 నుంచి 1,12,400, అంటే మీకు ఆల్మోస్ట్ 70,000 వరకు శాలరీ ఉంటుందండి ఈ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్ కి. అండ్ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 30 years బిలో ఉండాలి. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ 4 స్ట్రీమ్స్ ఇచ్చాడు. ఇందులో ఏ స్ట్రీమ్ లో మీకు క్వాలిఫికేషన్ ఉన్నా అప్లై చేయొచ్చు. ఆ డీటెయిల్స్ అవి చూస్తే మీకు ఫస్ట్ క్లాస్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ ఇన్ బిఈ బీటెక్ ఎంసీఏ. బిఈ బీటెక్ ఎంసీఏలో మీకు ఫస్ట్ క్లాస్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే డిప్లొమా ఉన్నా మీరు అప్లై చేయొచ్చు, ఫస్ట్ క్లాస్ డిప్లొమా. అది కాదనుకుంటే మీకు ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్, అంటే బిఎస్సి ఉన్నా మీరు అప్లై చేయొచ్చు. ఇంకోటి మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్, అంటే ఎంఎస్సి ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్సి, ఎంసీఏ, బీటెక్, డిప్లొమా, బిఎస్సి, ఇందులో ఏ స్ట్రీమ్లో మీకు క్వాలిఫికేషన్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బ్రాంచెస్ ఇచ్చాడండి. బిఈ బీటెక్ డిప్లొమా అడిగాడు కదా, అందులో బ్రాంచెస్ ఏమి ఉండాలంటే సిఎస్సి, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్. ఇందులో ఏ బ్రాంచ్లో మీకు డిప్లొమా కానీ బీటెక్ కానీ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. ఇదండి ఈ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్కి క్వాలిఫికేషన్. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ అండి. దీనికి కూడా పే లెవెల్ 6, సేమ్ 70,000 అబవ్ ఉంటుంది శాలరీ. అండ్ ఏజ్ విషయానికి వస్తే 30 years బిలో ఉండాలండి. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్, ఆర్ట్స్, కామర్స్, అంటే బీఎస్సీ, బీకామ్, బీఏ, ఇందులో ఏ డిగ్రీ ఉన్నా మీరు అప్లై చేయొచ్చు. దాంతోపాటు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మీకు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలన్నమాట. ఇది లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ కాబట్టి మీకు దీంట్లో బ్యాచిలర్ డిగ్రీ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే స్టూడెంట్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్ అండి. దీనికి 30 years బిలో ఉండాలి. ఇది కూడా పే లెవెల్ 6. ఇది కూడా మీకు 60 to 70,000 వరకు శాలరీ ఉంటుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే దీని క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఇంకోటి మీ రికార్డు ఎలా ఉండాలంటే స్పోర్ట్స్, డ్రామా, మ్యూజిక్, ఫిల్ము, పెయింటింగ్, ఫోటోగ్రఫీ, జర్నలిజం, ఇలాంటి దాంట్లో మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినట్టు మీ రికార్డు ఉండాలన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సూపర్డెంట్ అండి. ఇది కూడా గ్రూప్ బి పొజిషన్, పే లెవెల్ 6. దీనికి కూడా ఇది కూడా మీకు 60 to 70,000 వరకు శాలరీ ఉంటుంది. అండ్ ఏజ్ విషయానికి వస్తే 30 years బిలో ఉండాలి. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్యాచిలర్ డిగ్రీ ఉండాలండి. బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్, అంటే ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదనుకుంటే మాస్టర్ డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి మీకు ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇది గ్రూప్ సి పొజిషన్స్ అండి. గ్రూప్ బి పొజిషన్లో 4 పొజిషన్స్ అవి మనం చెక్ చేసాం. ఇప్పుడు గ్రూప్ సి పొజిషన్ చూద్దాం. గ్రూప్ సిలో మీకు సీనియర్ టెక్నీషియన్ అండి. సీనియర్ టెక్నీషియన్ విషయానికి వస్తే దీనికి పే లెవెల్ 4. దీనికి 25,500 నుంచి 81,100, అంటే ఇది కూడా మీకు ఆల్మోస్ట్ 50,000 వరకు శాలరీ ఉంటుంది. ఏజ్ విషయానికి వస్తే 33 years బిలో ఉండాలండి. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే దీనికి కూడా 4 స్ట్రీమ్స్ ఇచ్చాడు. 10+2, అంటే ఇంటర్మీడియట్ 60% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. లేదు అనుకుంటే ఇంటర్మీడియట్ 50% మార్క్స్తో పాస్ అయిన వాళ్ళకి ఐటీఏ 1 year సర్టిఫికేట్ ఉండాలి. లేదు అనుకుంటే 10th class 60% మార్క్స్తో పాస్ అయిన వాళ్ళకి 2 years ఐటీఏ సర్టిఫికేట్ ఉండాలి. ఓకే. లేదు అనుకుంటే డిప్లొమా ఇంజనీరింగ్ 3 years డిప్లొమా ఉన్నా సరిపోతుంది అనమాట. ఇక్కడ ఇచ్చిన 4 స్ట్రీమ్స్లో ఏ స్ట్రీమ్లో మీకు క్వాలిఫికేషన్ ఉన్నా మీరు అప్లై చేయొచ్చు. ఇంకోటి మీకు ఏ బ్రాంచెస్ ఎలిజిబిలిటీ ఉందంటే సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్. ఇక్కడ ఉన్న ఏ బ్రాంచ్లో మీకు ఐటీఐ కానీ డిప్లొమా కానీ ఇక్కడ ఇచ్చిన స్ట్రీమ్స్ వైజ్ మీకు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ సీనియర్ టెక్నీషియన్ పొజిషన్కి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సీనియర్ అసిస్టెంట్ అండి. ఇది చూసుకుంటే మీకు పే లెవెల్ 4. ఇది కూడా గ్రూప్ బి పొజిషనే, గ్రూప్ సి పొజిషన్. ఇది పే లెవెల్ 4. ఇది కూడా 25,500 నుంచి 81,100, అంటే ఇది కూడా మీకు ఆల్మోస్ట్ 50,000 వరకు శాలరీ ఉంటుంది. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 33 years బిలో ఉండాలి. అండ్ ఇంకోటి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10+2, అంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి టైపింగ్ నాలెడ్జ్ ఉంటే చాలండి. ఓకే.
అండ్ ఫర్దర్గా చూసుకుంటే టైపింగ్ స్పీడ్ కూడా ఇచ్చాడు, 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ ఉండి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే టెక్నీషియన్ అండి, టెక్నీషియన్ విషయం కూడా ఇది కూడా మీకు గ్రూప్ సి పొజిషన్, పే లెవెల్ 3 దీనికి 21,700 నుంచి 69,100, అంటే ఇది కూడా మీకు 40,000 అబౌవ్ ఉంటుంది శాలరీ. అండ్ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 27 ఇయర్స్ బిలో ఉండాలి. ఈ పొజిషన్ కూడా మనకి 4 స్ట్రీమ్స్లో ఇచ్చాడు. ఇందాక చెప్పుకున్నాం కదండి, 10+2 అంటే ఇంటర్మీడియట్ 60% మార్క్స్తో ఉండాలి, లేదనుకుంటే ఇంటర్మీడియట్ 50% మార్క్స్తో ఉండి ఐటీఎస్ కోర్స్ 1 ఇయర్ చేసి ఉండాలి, 1 ఇయర్ ఐటీఐ కోర్సు. లేదు అనుకుంటే 10th క్లాస్ 60% మార్క్స్తో ఉండి 2 ఇయర్స్ ఐటీఐ కోర్స్ చేసి ఉండాలి. అది కూడా లేదు అనుకుంటే డిప్లొమా 3 ఇయర్స్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఇచ్చిన బ్రాంచెస్ కూడా ఇచ్చాడు మనకి, సిఎస్సి, మెకానికల్, ఈసీ, ఈ 3 బ్రాంచెస్లో ఏ బ్రాంచ్లో మీకు డిప్లొమా కానీ ఐటీఐ కానీ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు జూనియర్ అసిస్టెంట్ అండి, ఇది కూడా గ్రూప్ సి పొజిషనే, ఇది పే లెవెల్ 3 అండి, 21,700 నుంచి 69,100, ఇది కూడా మీకు ఆల్మోస్ట్ 40,000 అబౌవ్ ఉంటుంది శాలరీ. మీకు ఏజ్ లిమిట్ చూసుకుంటే 27 ఇయర్స్ బిలో ఉండాలి. అండ్ ఫర్దర్గా మన క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి టైపింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి, 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ ఉండి మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఇంకా మీకు ఇంకో 2 పొజిషన్లు ఉన్నాయి, ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ అటెండెంట్, ఈ 2 కూడా గ్రూప్ సి పొజిషన్స్. పే లెవెల్ 1 అండి, 18,000 నుంచి 56,900, అంటే ఇది కూడా మీకు 35 to 40,000 వరకు శాలరీ ఉంటుంది. ఈ 2 పొజిషన్కి ఏజ్ చూసుకుంటే 27 ఇయర్స్ బిలో ఉండాలి. ఇంకా క్వాలిఫికేషన్ చూసుకుంటే రెండింటికి 10+2 ఉండాలండి. ల్యాబ్ అటెండెంట్కి అయితే 10+2 సైన్స్ ఉండాలి, మీకు ఆఫీస్ అటెండెంట్కి అయితే 10+2 ఉంటే సరిపోతుంది అనమాట. అది మీకు అంటే టోటల్గా మీకు గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పొజిషన్ టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఫర్దర్గా చూసుకుంటే జనరల్ కండిషన్స్ అండి, మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి. ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లోకి వెళ్ళి, ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఆ పేజ్లోకి వెళ్ళిపోవచ్చు. అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఏది యాక్సెప్ట్ చేయరు, ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి, 18th ఫిబ్రవరి. సో డేట్ కూడా ఎక్కువ లేదు, సో ఫాస్ట్గా మీరు అప్లై చేసుకుంటే బెటర్. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 1,000 రూపీస్ అండి అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, అండ్ 500 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి. పీడబ్ల్యూడీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామ్స్ ఉంది, వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు, మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ ఇచ్చిన స్ట్రీమ్ వైజ్ పే చేయాలన్నమాట. ఇంకోటి మీకు షార్ట్ లిస్టెడ్ అంటే మీరు పంపించిన అప్లికేషన్లో కూడా షార్ట్ లిస్ట్ చేసి కొంతమందికి మాత్రమే రిటర్న్ టెస్ట్కి కాల్ లెటర్ అనేది వెళ్తుంది అనమాట, అది ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు అప్లికేషన్ అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాలని చెప్పాడు. అంటే మీరు అప్లై చేసే ముందే ఈ డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసి పెట్టుకొని అప్పుడు మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బెటర్. ఏంటంటే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్నాడు, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఏం అడగలేదు, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఈ సర్టిఫికేట్స్ అన్ని మీరు స్కాన్ చేసి పెట్టుకుని అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బెటర్. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు అప్లికేషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు విజిట్ ది ఇన్స్టిట్యూట్ వెబ్సైట్, రెగ్యులర్గా మీరు వెబ్సైట్ చెక్ చేసుకుంటే మీకు అప్డేట్స్ అన్ని దాంట్లో అప్డేట్ చేస్తారు అనమాట. ఇంకోటి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే, మీకు అంటే ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, అలాగే పీడబ్ల్యూకి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూడీకి. మీకు ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అవి ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఇంకోటి ది అప్లికెంట్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ కేటగిరీ అప్లోడ్ దర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ ది ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్, అంటే గవర్నమెంట్స్ నామ్స్ ప్రకారం సర్టిఫికేట్ ఎలా ఉండాలో సేమ్ అలానే ఉండాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పుకున్నాం, 18th ఫిబ్రవరి, టైం కూడా ఎక్కువ లేదు, సో ఫాస్ట్గా అప్లై చేసుకోండి. ఇంకోటి అప్లై చేసే ముందు మీరు యాక్టివ్ ఈమెయిల్ ఐడి పెట్టుకోవాలండి, ఎందుకంటే త్రూ అవుట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీకు ఈమెయిల్ ఐడికి కమ్యూనికేషన్ జరుగుతుంది. సో అంటే ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఎప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, డీటెయిల్స్ అన్ని మీకు మెయిల్ ఐడి కమ్యూనికేట్ చేస్తారు. సో యాక్టివ్ ఈమెయిల్ ఐడి మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఇవ్వండి, అంటే అప్లై చేసేటప్పుడు ఇవ్వండి. ఒకవేళ లేనట్టయితే కొత్త ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని దాన్నే మీరు మెయింటైన్ చేసుకుంటే బెటర్. ఇంకోటి ఏంటంటే మీకు అంటే ఎగ్జామ్కి కానీ ఇంటర్వ్యూకి కానీ వెళ్ళేటప్పుడు మీకు టీఏ ప్రొవైడ్ చేయాలండి, మీ ఓన్ ఎక్స్పెండిచర్తోనే వెళ్ళాలి. ఎవరైతే గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పెట్టి అప్లై చేసుకోవడం బెటర్. ఇంకోటి ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఎప్పుడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారో అప్పుడు మాత్రం ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళాలండి. ఇంకోటి లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ లోపు మీరు అప్లై చేసుకోవాలి. ఏమైనా డిఫికల్టీస్ మీరు ఉంటే ఇక్కడ ఇచ్చిన మెయిల్కి మీరు కమ్యూనికేట్ చేయొచ్చు, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఇవి డీటెయిల్స్ అండి, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.